మన కొన్ని బిజీ లైఫ్లో నీ కోసం టైం దొరికితే మాత్రం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. కార్పొరేట్ లైఫ్లో చెప్పాలంటే ప్రొడక్టివ్గా వాడుకోవాలి. అలా నేను లక్షద్వీప్కి వెళ్ళే టూర్ ప్లాన్లో గోవాని కూడా కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా లక్షద్వీప్కి ఫ్లైట్స్ లేవు, ఐదర్ కొచ్చి ఆర్ గోవా. హైదరాబాద్కి గోవా దగ్గర కాబట్టి నేను వన్ డే గోవా ఎక్స్ప్లోర్ ప్లాన్ చేసుకున్నా. ఈ సిరీస్ని ఎపిసోడ్స్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మొత్తం ఎక్స్పీరియన్స్ ఒక వీడియోలో కవర్ చేయలేను. సో ఈ ట్రాక్ నాకు కూడా కొత్తే, బట్ ఐ వాంట్ టు ట్రై అండ్ లెర్న్. ఎందుకంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ గివ్ ఏ ఛాన్స్ టు లెర్న్ సంథింగ్ కదా. సో మొత్తానికి మనం గోవాలో ల్యాండ్ అయిపోయాం అండ్ వీఆర్ స్టార్టెడ్ టు క్యాండోలియం నార్త్ గోవా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు మొప్ప ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ లక్షద్వీప్కి ఫ్లైట్ ఉంది. సో మనం ఏం కవర్ చేసినా ఈరోజు ఈవినింగ్ లోపే. అందుకే పెద్దగా స్ట్రెయిన్ అవ్వకుండా మనకి నియర్ బై ఉన్న ప్లేసెస్ని అలా ట్యాప్ చేసుకుంటూ పోదాం. అలా క్యాబ్లో వెళ్తుంటే కొన్ని ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో వచ్చాలే, ఎంతైనా ఫ్రెండ్స్తో వచ్చే వైబ్ వేరు. అంటే ఇప్పుడు లేదని కాదు, సర్లే ఇప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ టాపిక్స్ ఎందుకు కానీ మనకి. లెట్స్ కమ్ టు ద పాయింట్. గోవా అంటే నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయా, సమ్హౌ వేరియస్ రీజన్స్ వల్ల. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మైండ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అవి క్లియర్ చేసుకుని బయటకు వస్తే బెటర్. అదర్వైజ్ నీ మైండ్ అక్కడ 50% ఇక్కడ 50% ఉంటుంది, అప్పుడు దేన్ని ఫుల్ఫిల్ చేయలేవు. నువ్వు అంత ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చిన వేస్ట్ కదా. టెల్లింగ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, బీ ఫ్లెష్ అవుట్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ కమింగ్ అవుట్. ఓకే.